హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో కోయ అంటే అదే మావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఫేమస్, స్వీట్స్లో బాగా ఎక్కువగా యూస్ చేస్తారు. దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉండే పాన్ తీసుకొని 1 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. ఆ పాలని హై ఫ్లేమ్లో అడుగు అంటుకోకుండా అంచులన్నీ ఇలా స్క్రేప్ చేసి మీగడంతా పాలల్లోనే మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ కంటిన్యూస్గా బాగా మరిగించుకోవాలి. ఓన్లీ హై ఫ్లేమ్లోనే మరిగించండి, మీగడ కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. చూసారు కదా, సగం అయిపోయాయి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, పాలన్నీ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి. ఇందులో చిటికెడు వంట సోడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా యాడ్ చేయడం వల్ల మంచి టెక్స్చర్ అండ్ కలర్ వస్తుంది. వంట సోడా యాడ్ చేసిన తర్వాత ఈ కోయా అన్నది కొంచెం నురగగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. ఇక్కడ వంట సోడా అన్నది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా నో ప్రాబ్లం. మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని ఉడికించండి, లేదంటే అడుగంటుకుంటుంది, మాడిపోతుంది కోయ. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అన్నీ ఇనికిపోయి కోయ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కోయాని స్పాచులాతో బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఏమన్నా చిన్న ఉండలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా కోయాలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కోయాని అంతా పాన్కి బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా ఆరిపోతుంది. అందుకని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. నాకైతే 30 మినిట్స్ పట్టిందండి ఆరడానికి. టచ్ చేసి చూస్తే చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంతా స్క్రేప్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇది ఆరబెట్టాం కదా, వేడి మీద పైన కొంచెం హార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హార్డ్ అవుతుంది కూడా. ఇప్పుడు మళ్ళీ బాగా ప్రెస్ చేసుకుంటూ స్పాచులాతో బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కోయా అన్నది స్మూత్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత సింపుల్. ఒకే ఒక ఇంగ్రీడియంట్తో, అంటే ఇక్కడ సోడా అన్నది ఆప్షనల్ లేండి, సింపుల్గా కోయా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది అన్ని స్వీట్స్లో యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.